ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేజర్గా మనం అక్కడ రాసాం, చూసారో లేదో మీరు, కాలేజ్ టు విలేజ్, క్లాస్ రూమ్ టు కమ్యూనిటీ, స్టూడెంట్స్ ఏజెంట్స్. చూడండి, మీరు చదువుకునే వయసులోనే మీకు ఎంత భుజాల మీద ఎంత మంచి బాధ్యత మోస్తున్నారో నిజంగా ఆ ఓట్స్ చూస్తే నాకు చాలా అనిపించింది. నిజంగా స్టూడెంట్సేగా వారధులు. మనం చదువుకుంటేనే కదా, మనం చదువుకోకుండానే మనం చదివించడానికి ఎంత కష్టపడుతున్నారు. సో అలాంటి భుజస్కంధాల మీద అటువంటి భారం కూడా కాదు, అంత రెస్పాన్సిబిలిటీని మోస్తున్నటువంటి మనము సమాజానికి మన ద్వారా ఎంతో తెలియజేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే దంత వైద్యం పట్ల కూడా, ఎందుకంటే ఇండియాలో దంత వైద్యం పట్ల పెద్ద అవేర్నెస్ లేదు, నోటి ఆరోగ్యం పట్ల అసలు అవగాహనే లేదు. సో ఈ రెండింటిని కూడా నేను కూడా ఒక స్టూడెంట్గా వచ్చాను కాబట్టి నా వంతుగా నా ఊరికి నా సమాజానికి నేను ఏం చేయగలను ఉద్దేశంతో మేము విరివిగా ఈ క్యాంప్స్ని నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇవాళ మన విశ్వోదయ కాలేజీలో నా ప్రొఫెషన్ దంత వైద్యం కాబట్టి దాని పట్ల నేను పబ్లిక్లో అవేర్నెస్ తెప్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో డెంటిస్ట్ అంటే చెప్పడానికి సిగ్గుపడేవాడు, పక్కింటి వాళ్ళు లేదంటే ఫ్రెండ్స్, పంటికైతే ఆ డాక్టర్ నువ్వు అనేవాడు. సో అటువంటి సిచ్యువేషన్లో చదువుకొని వచ్చిన మేము ఇప్పుడున్నటువంటి అందరూ ఎడ్యుకేటెడ్, తలా ఒక ఫోన్ ఉంది, సో సొసైటీ పట్ల అవగాహన ఉంది, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. మనము మన నోట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాం, అసలు పూర్తిగా అవగాహనే లేదు. సో అది పెంచాలగా, దాన్ని పెంపొందించాలన్న దృక్పథంతో మేము విరివిగా క్యాంప్స్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు ఇక్కడ కాలేజీలో క్యాంప్ చేయడానికి వచ్చాము. సో పర్టికులర్గా ముఖ్యంగా దంత వైద్యం పట్ల, నోటి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే, బిడ్డ పుట్టిన తర్వాత 6వ నెల నుంచే పడుదోమించాలి. మన తల్లిదండ్రులు ఎవరు మనకు చేయరు, ఎందుకంటే తన యొక్క అవగాహన లేదు. సో బిడ్డ పుట్టిన 6వ నెల నుంచే తల్లి అయితేనేమి తండ్రి అయితేనేమి చిన్న కాటన్ని వాటర్లో ముంచి బాగా స్పీచ్ చేసిన తర్వాత గిట్టలను తొడవాలి. సో అక్కడి నుంచే మన నోటి ఆరోగ్యం పట్ల అవగాహన అనేది స్టార్ట్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చి ఏంటంటే, రోజుకి 2 పూట్ల బ్రష్ చేయడం, తిన్న తర్వాత తరోగా బాగా గార్గిల్ చేయడము, తర్వాత అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా నీళ్లు కుక్కలు ఇచ్చి తాగడము, ఇవన్నీ చేస్తూ ఉంటే నోటి లోపల వెట్నెస్ అనేది, లోపల యొక్క నోటి యొక్క సలైవాలు ఇంప్రూవ్ అనేది జరిగి నోటి లోపల బ్యాక్టీరియా కానివ్వండి, సూక్ష్మ క్రిములు ఇవన్నీ కూడా వాటి యొక్క కంటెంట్ తగ్గిపోయి నోటి ఆరోగ్యం మెరుగవుతుంది. సో మనం ఎవరం కూడా బ్రషింగ్ సరిగానే చేయము, ఏదో పెట్టుకుంటాం, రప 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 కోచినట్టుగా తోమేస్తాం, గబగబా కుక్కలు ఇచ్చేస్తాం, ఉమ్మేస్తాం, బట్ ఎవరం కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయం. సో దానివల్ల ఎన్నో రకాలటువంటి నోటి సమస్యలు ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా రోజుకు 2 పూట్ల బ్రష్ చేయడం, తర్వాత తిన్న తర్వాత బాగా పుక్కిలించడం అనేది ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాం.